మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఎలక్షన్ బూతులను విచిత్రంగా ఏర్పాటు చేశారు. పాఠశాలలో క్లాస్ రూమ్స్ లేకపోవడంతో పరదాలు కట్టి ఆ పరదాలనే ఎలక్షన్ బూతులుగా విభజించి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. చిన్న గురిజాల గ్రామం లోపల ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూస్తే పూర్తిగా వార్డులు క్లాస్ రూమ్స్ లేక పరదాలు కట్టి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్క బూత్ అంతా కూడా పరదాలతోని ఏర్పాటు చేసి ఎన్నికలకు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చిన ఓటర్లు అయితే కన్ఫ్యూజన్ గురవుతున్నారు. మేము ఎందులోకి వెళ్ళాలి, ఎక్కడ ఓటు వేయాలి, ఎలా వేయాలి అనేసి అడుగుతున్నారు. ఇది ఎందుకు ఎటు వచ్చారు మీరు? ఓటేయా ఎక్కడ మరి మీ బూత్? మా బూత్ కేరక సార్ కేరక. మీకు అర్థం కావట్లేదా? అర్థం అవుతలేదు, నాకు చదువుకోలేదు. ఓటేయచ్చిరా చెప్పండి, ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి? ఎందుకు వీరు ఇంకోరి మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది? వార్డ్ నంబర్లు సీరియల్గా వేయలేదు. ఒకటి ఏంటంటే రూమ్లు అడ్జస్ట్ కాక పరదాలు కట్టడం వల్ల వచ్చిన ఓటర్లు కొంచెం కన్ఫ్యూజ్గా జరుగుతున్నది. 1, 2, 3 అని మొత్తం మా 8 వార్డులు సీరియల్గా పెడితే ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండకపోవును. ఇప్పుడు 1 తర్వాత 2, 4, 8 పెట్టిండ్రు, 6 పెట్టిండ్రు, ఇట్లా సీరియల్ తప్పించి పెట్టిండ్రు. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. చూస్తున్నాం ఎన్నికల కమిషన్ అయితే మొత్తానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు అనేది చక్కగా చేయలేదు. చూస్తున్నాం మొత్తం వరండా లోపల పరదాలు కట్టి ఈ ఓటింగ్ అనేది నిర్వహిస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు, మనం ఓపెన్గా చూడొచ్చు. మనం ఓపెన్లో మనకు ఓపిస్తున్నారు. వాళ్ళు ఓటు కూడా నేరుగా వెళ్ళి వేసే పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ ఏర్పాటు చేసే విధానంకి ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల పరదాలు కట్టి అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రజాస్వామ్యం లోపల ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ఇంపార్టెంటో ఓటు వేసేందుకోసం వసతి కల్పించడం కూడా అంతే ప్రాముఖ్యతను ఇవ్వాల్సింది. కానీ ఇక్కడ వచ్చిన ఓటర్లు ఇక్కడ మా బూత్ ఎక్కడ అనేసి అడుక్కుంటూ వేసిన పరదాలు కట్టిన పోలింగ్ బూతులు కూడా కరెక్ట్గా 1, 2, 3 అనే క్రమంలో లేకుండా చిందరవందరగా ఉండడం అనేది కన్ఫ్యూషన్కి గురి చేస్తుందని చెప్పి వారు వాపోతున్న పరిస్థితి. సో మొత్తానికైతే 3వ విడత ఎలక్షన్స్ పూర్తి కావస్తున్నాయి. ఈ కన్ఫ్యూషన్ లేకుండా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి చక్కటి అరేంజ్మెంట్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓటర్లు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాకేష్ తో నరేందర్, HM TV.